కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు. శ్రీమాత్రే నమః. దుర్గమ్మ 2939 ఛానల్కి స్వాగతం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా ఏదో ఒక దైవశక్తులతో నిండిపోయి ఉన్నట్లుగా కనిపిస్తుంది. దీపం పెడితే చాలు దేవతలందరూ వస్తారు అన్నట్లుగా అనిపిస్తుంది. అటువంటి దీపారాధన ఎలా చేస్తే మనకు ఈ కార్తీక మాసంలో ఫలితం ఉంటుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ముందుగా దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, మట్టిదైనా పర్వాలేదు. స్టీలు, ఇనుప ప్రమిదలలో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు. ఒక చిన్న ప్లేటు లేక మట్టి ప్లేటు అయినా లేదా ఒక ఆకునైనా ప్రమిద కింద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు 2 పూటల ఇల్లు శుభ్రపరచుకోవాలి. శుభ్రమైన ప్రదేశంలో మాత్రమే దీపం పెట్టాలి. ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్లే సాయంత్రం స్నానం చేసిన తర్వాత దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖము, కాళ్ళు, చేతులు, నోరు కడుక్కొని దీపారాధన చేయాలి. మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారి తలస్నానం చేయవలసిన అవసరం ఉంది. దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యం పిండితో ముగ్గు వేసి చిన్నదైనా సరే కొద్దిగా పసుపు, కుంకుమ చల్లి అప్పుడు దీపం పెట్టి దీపాన్ని వెలిగించాలి. ఇలా రోజు కుదరని వాళ్ళు మామూలుగా దీపం వెలిగించే పర్వదినాలలో, ప్రత్యేక సందర్భాలలో, సెలవు రోజులలో నైనా ఈ విధానాన్ని పాటించాలి. దీపారాధన ఎప్పుడూ కూడా ఏకవత్తితో చేయకూడదు. అది అశుభ సూచకం. కనీసం 2 ఒత్తులనైనా వేయాలి. అనగా 2 ఒత్తులను కలిపి వేయాలి. విడివిడిగా కాదు, 2 ఒత్తులను కలిపి వేయాలి అని చెప్తారు. దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం. తర్వాత నువ్వుల నూనె ఉత్తమం. దీపం వెలిగించాక ప్రమిదకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించి అక్షింతలు వేయాలి. సర్వదేవత స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి. చిన్న బెల్లం ముక్క కానీ, పటిక బెల్లం కానీ, పలుకులు కానీ, ఏదో ఒక పండు కానీ లేక అందుబాటులో ఉన్నది నివేదన చెయ్యాలి. ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన 2 పూటలు చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. దుష్టశక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార స్థలాలను దీపారాధన చేయడం వలన కలిగే ఫలితాలను, మార్పును స్వయంగా గమనించవచ్చు. నిత్యం ఎవరు అయితే దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహదోషాలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారం అవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు చదువుల్లో వృద్ధిలోకి వస్తారు. దేవాలయానికి వెళ్ళేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం. తీర్థము తీసుకునేటప్పుడు 3 సార్లు విడివిడిగా ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా తీసుకోవాలి. వెంటనే 3 సార్లు ఒకేసారి తీసుకోకూడదు. ఆ ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి దానిలో 2 ఒత్తులు వెలిగించాలి. ఉదయం పూట తూర్పు దిశగా 2 ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి. సాయంత్రం పూట ఒక వత్తి తూర్పుగా, రెండవది పడమరగా ఉండాలి. శివునికి అభిషేకం, సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకుడికి తర్పణం, అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టం. ఇవి చేస్తే మంచి జరుగుతుంది. ప్రసాదాన్ని తినాలి కానీ పారవేయకూడదు. దీపమును నోటితో ఆర్పరాదు. ఒక దీపం వెలిగించుచుండగా 2వ దీపాన్ని మొదటి దీపంతో వెలిగించకూడదు. దేవుని పూజకు ఉపయోగించు ఆసనం వేరొక పనికి వాడకూడదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళకూడదు. దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం, స్తోత్రములు చదవకూడదు. పక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి. పురుషులు దేవునికి సాష్టాంగ నమస్కారం చేయవచ్చు. స్త్రీలు చేయరాదు. స్త్రీలు మోకాళ్ళపై వంగి నుదురును నేలపై ఆనించి నమస్కారం చేయాలి. యుద్ధమునకు శంఖమును పూజించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడడం, వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో కానీ, విగ్రహం కానీ ఇంటిలో ఉండరాదు. మరియు ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు, హనుమంతుడు ఫోటోలు ఉండకూడదు.
లక్ష్మీదేవి కూర్చొని ఉన్న ఫోటో కానీ విగ్రహం కానీ ఉండాలి, నిలబడి ఉన్నది ఉండకూడదు. శివలింగానికి నందీశ్వరునికి మధ్యలో మనుషులు నడవరాదు. సాయంకాలం 2 సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోవాలి. తులసి దళాలను పూజ చేసినప్పుడు దళములుగానే వేయాలి. ఆకులను తెంచిన దోషము కలుగును. మనం తాకటం వలన దోషము లేనివి ఏంటో తెలుసుకుందాం. తీర్థయాత్రలయందు, పుణ్యక్షేత్రములయందు, దేవాలయమునందు, మార్గమునందు, వివాహమునందు, సభలయందు, పడవలు, కార్లు, రైళ్ళు, విమానాలు మొదలగు వాహనాలలో ప్రయాణం యందు స్పర్శదోషం లేదు. ఆదివారం సూర్యుని ఆలయం, సోమవారం శివుడు మరియు గౌరీమాత ఆలయం, మంగళవారం ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు, బుధవారం వినాయకుడు మరియు అయ్యప్ప స్వామి ఆలయాలు, గురువారం సాయిబాబా, దత్తాత్రేయ స్వామి గురువుల ఆలయాలు, శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాలు మరియు గ్రామ దేవతల ఆలయాలు వారి వారి సాంప్రదాయాలకు సిద్ధంగా దర్శించడం మంచిది. ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయంకి వెళ్ళినప్పుడు మొదట నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణలు చేసి కాళ్ళు కడుక్కొని తర్వాత శివదర్శనం చేసుకోవాలి. అదే విష్ణువాలయాలు అనగా రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామిని దర్శించినప్పుడు మొదట విష్ణుమూర్తి దర్శనం తర్వాత మిగతా వారిని దర్శించాలి. మొదట పాదములను చూసిన తర్వాత ఆ పాద అస్తకమును దర్శించాలి. నవవిధ భక్తి మార్గములు: శ్రవణం వినడం, కీర్తనం పాడటం, స్మరణము మనసులో జపించుట, పాదసేవనము, అర్చన, పూజ, నమస్కారము, ధ్యానము, సేవ వీటిలో ఏ పద్ధతినైనా సరే దేవుడికి ప్రీతికరము. జీవములు 3 రకాలు. అవి వాచక జపము, అందరికీ వినపడేలా దగ్గరగా చేసేది. ఉపాంశు జపం, ఎవరికీ వినపడకుండా పెదాలను కదుపుతూ చేసేది. మానస జపం, ఎవరికీ వినపడకుండా పెదాలను కదపకుండా మనసులో చేసేది. అన్ని జపాలలోకెల్లా మానస జపం ఉత్తమం. వాచకం సామాన్యం, ఉపాంశం జపం మధ్యమం. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఓంకారాన్ని జపిస్తూ ఉండాలి. ప్రదక్షిణాలు: వినాయకుడికి 1, ఈశ్వరుడికి 3, అమ్మవార్లకు 4, మర్రి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేయాలి. వీటితో పాటుగా దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ నియమాలు కూడా పాటించాలి. కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోకుండా ఆలయంలోకి ప్రవేశించకూడదు. ఆలయ పరిసరాలలో మలమూత్ర విసర్జన చేయకూడదు. ఆలయంలో ప్రశాంతంగా ఉండాలి. అసలు ఎవరితో గొడవ పెట్టుకోకూడదు. ఆలయం లోపల పెద్దగా అరవడం, గట్టిగా మాట్లాడటం వంటివి చేయకూడదు. నీవు ధరించే దుస్తువుల వల్ల ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదు. ఆలయంలోకి వెళ్ళినప్పుడు బట్టలు శుభ్రంగా ఉండాలి. తలస్నానం చేసిన తర్వాత గుడికి వెళ్ళాలి. ఆలయంలో ఉన్న గర్భగుడిలోకి వెళ్ళాలంటే పసుపు నీటితో కాళ్ళు శుద్ధి చేసుకోవాలి. స్త్రీలు పట్టు వస్త్రాలను ధరించాలి. ఆలయంలో ఉన్న గర్భగుడిలో ప్రవేశించరాదు. ఆలయంలో ఉన్న గర్భగుడికి ప్రదక్షిణలు చేయరాదు. ఆలయంలో దేవునికి తప్ప ఎవరికి నమస్కారం పెట్టకూడదు. ఆలయంలో పసిపిల్లలు రోదిస్తే పూజారులు కూడా కార్యక్రమాలు నిలిపివేయాలి. దేవుని దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో కొంతసేపు కూర్చొని వెళ్ళాలి. ఆలయంలోనికి వెళ్ళేటప్పుడు కుంకుమ లేదా తిలకం ధరించి వెళ్ళాలి. ఆలయంలో గోర్లు కొరకడం చేయకూడదు. ఈ నియమాలన్నీ పాటిస్తూ ఈ కార్తీక మాసం మొత్తం చేస్తే శివకేశవుల అనుగ్రహం మన మీద, మన కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.